మనకి రీసెంట్గా ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కంప్లీట్ అయింది కదా. అయితే దీనికి ముందు గౌతమ్ గంభీర్ని రిపోర్టర్లో క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి కెరీర్ గురించి, మరి వీళ్ళిద్దరు 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు కొనసాగుతారా, అసలు ఇండియా టీంలో వీళ్ళకి ప్లేస్ ఉండిద్దా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. అయితే అప్పుడు గౌతమ్ గంభీర్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అటువైపు T20లకి టెస్ట్ క్రికెట్లకి రిటైర్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళ కెరీర్ ఎక్కడితో ముగిసిందని అయితే నేను చెప్పలేను. కానీ ఏ ప్లేయర్కైనా సరే, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు, ఏ ప్లేయర్కైనా సరే వాళ్ళు మంచి ఫామ్లో ఉంటే వాళ్ళ కెరీర్ అనేది వాళ్ళ ఏజ్తో అసలు సంబంధమే లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటి వరకు ఫామ్లో ఉంటారో అప్పటి వరకు వాళ్ళ క్రికెట్ కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మరి మనకు చూసుకుంటే ఇది రేపు అక్టోబర్లో ఆస్ట్రేలియాతో 3 ఓడిఐ సిరీస్లు జరగబోతున్నాయి. దాని తర్వాత వచ్చేసరికి మనకి సౌత్ ఆఫ్రికాతో కూడా ఓడిఐ సిరీస్లు ఉన్నాయి. అయితే మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు కొనసాగాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు విజయ్ హజారే ట్రోఫీలో, అదేవిధంగా ఇండియా ఏ టీం తరఫున కూడా ఆడి తీరాల్సిందే. సో లేదు అంటే వీళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు. సో మరి మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోతే ఖచ్చితంగా ఫామ్ కోల్పోయే ఛాన్స్ కూడా ఉండేది కాబట్టి, సో మరి ఈ రెండు కూడా ఇప్పటి నుంచి వీళ్ళు ఆడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ ఇది ఓడిఐ వరల్డ్ కప్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరు కొనసాగుతారా అంటే, మరి గౌతమ్ గంభీర్ చెప్పింది ఒకటే. ఇప్పుడు దానికంటే ముందు మనకి T20 వరల్డ్ కప్ ఉంది కదా 2026లో. సో మరి దాని గురించి ఆలోచిస్తున్నాం తప్ప, మేము విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఉంటారా, లేదు అంటే అది గెలుస్తామా మేము అనే దాని గురించి అయితే మేము ఇప్పుడు ఆలోచించట్లేదు. కేవలం మా ఫోకస్ అంతా 2026 T20 వరల్డ్ కప్ గెలవడం మీద మాత్రమే ఉంది. సో దాని గురించి మాత్రం ఆలోచిస్తున్నాం అని చెప్పేసి గౌతమ్ గంభీర్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట.